లేటెస్ట్ గా నిర్వహించిన థ్యాంక్స్ మీట్ లో పుష్ప 2 హంగామాకి దాదాపు చెక్ పెట్టేసినట్టే. తర్వాత ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోతున్నాడు అల్లు అర్జున్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యాడు కదా, అదే ముందొస్తుంది అనుకుంటే జరగండి అంటూ మరో స్టార్ డైరెక్టర్ దూసుకొచ్చాడు. ఆ క్రేజీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. He loves performance that much and thank you so much darling for making me perform. పుష్ప 2 సక్సెస్ జోష్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ తన తర్వాత ప్రాజెక్ట్స్ పై ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ తో మూవీ పట్టాలు ఎక్కేస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇద్దరి కాంబోలో 4వ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ మంచి ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కన్నా తానే ముందు అంటున్నాడు అట్లీ. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ మూవీ అని ఎప్పుడో న్యూస్ వచ్చింది. అయితే ఆ తర్వాత చాలా రూమర్లు వినిపించాయి. ఏవేవో కారణాలతో ఆ సినిమా ఆగిపోయిందని, బన్నీకి చెప్పిన కథే సల్మాన్ భాయ్కి చెప్పి ఒప్పించాడు అన్నారు. కానీ అదేం లేదు, అట్లీ లైన్లోకి వచ్చేసాడు. ఇప్పటి వరకు నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వని అట్లీ షాకింగ్ అప్డేట్స్తో వస్తాను అని మాత్రం గతంలో చెప్పాడు. అంటే ఈసారి చేయబోయే ప్రాజెక్ట్ పాన్ ఇండియన్ను మించి అని చెప్పకనే చెప్పాడు. ఆ ప్రాజెక్ట్లోనే అల్లు అర్జున్ నటించబోతున్నాడని టాక్. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ విషయాన్ని తన సన్నిహితులు కొందరితో పంచుకున్నాడట. థ్యాంక్స్ మీట్ కి ఓ రోజు ముందు అట్లీ టీంకు చెందిన కీలక వ్యక్తి హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ని కలిసి వెళ్ళినట్లు టాక్. ఇదే విషయాన్ని చెప్పిన బన్నీ వీలైనంత త్వరగా అట్లీ ప్రాజెక్టు పూర్తి చేసేసి త్రివిక్రమ్ మూవీకి పూర్తి స్థాయిలో డేట్స్ కేటాయించే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే ఈ సమ్మర్లో అట్లీ సినిమా షూటింగ్ మొదలైతే సరిగ్గా 2026 సమ్మర్ బరిలో దిగేస్తాడు బన్నీ. అలా కాకుండా త్రివిక్రమ్ సినిమాకి కూడా సేమ్ టైం డేట్స్ కేటాయిస్తే ఈ 2 సినిమాలు 6 నెలల గ్యాప్లో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అట్లీ హీరోయిజం వేరు, త్రివిక్రమ్ మూవీలో హీరో వేరు. పైగా ఈసారి మైథలాజికల్ కాన్సెప్ట్తో వస్తున్నారు బన్నీ త్రివిక్రమ్. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్కే చాలా సమయం పట్టేస్తుంది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదట. ఫిబ్రవరిలో సినిమాలో స్టార్ట్ చేస్తారని, గాడ్ ఆఫ్ వార్ వర్కింగ్ టైటిల్ అని అంటున్నారు. కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అందుకే ముందుగా అట్లీతో సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ఫుల్ కాన్సన్ట్రేట్ త్రివిక్రమ్ సినిమాపై పెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ బ్రాండ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టడంతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు 2000 కోట్లకి పైగా గ్రాస్ వసూలైంది. రీలోడెడ్ వర్షన్తో ఓటీటీలోనూ దుమ్ము దులిపేస్తోంది. మొత్తానికి అట్లీతో ఆగిపోయింది అనుకున్న సినిమా వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది బన్నీ బ్రాండ్ అంటే అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.